పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ఎన్టీఆర్ గారు ఇంట్రడక్షన్ తోనే స్క్రీన్ ముందు అందరితో చప్పట్లు కొట్టించారు, మొత్తం పేపర్లు అన్నీ చింపించారు. మన అదే నితిన్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసు. హ్యాట్రిక్ కాల్స్ అన్నకి ఇది. హాయ్ అన్న. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. మీరు సూపర్ అయితే మేము కాదు బంపరు. ఏంటి ఇంట్రడక్షన్స్ నార్మల్గానే యమదంగా అంటే వెరీ హ్యాపీ అండి. ఆ డైరెక్టర్ గారికే వెళ్తుంది ఆ క్రెడిట్ అంతా. అంటే నేను అడగలేను కదా సార్, ఇలా నాకు ఇలా కావాలి అని. ఆయనే ఇలా రెఫరెన్స్ చాలా బాగుంటుంది అనుకొని చేయించారు. వెరీ హ్యాపీ. ఎందుకంటే బావ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో నాకు అలా స్టోరీలు పెడుతూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు వాళ్ళు. సో వెరీ హ్యాపీ అండి. స్టోరీలే అంటున్నారు, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా మొత్తం మోగిపోతుంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్ పేజ్లో. అదే అండి, వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండి. చాలా హ్యాపీ. నిజంగానే డైరెక్టర్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే దేవరా కన్నా మొన్న జపాన్లో జరిగింది చాలా మంది తెలుగు నేర్చుకుని ఎన్టీఆర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. బట్ దానికన్నా ఈరోజు సినిమా చూడంగానే అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అవుతుంది. అవును వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీ అండి. ఆ ఇంట్రడక్షన్ అంటే చాలా టైం పట్టిద్దండి ఎవరికైనా. అలాంటి ఒక షార్ట్లు పడాలి ఇంట్రడక్షన్లో అంటే చాలా టైం పడుతుంది. మాకు చాలా తొందరగా వచ్చింది. వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందన్న? ఈ మూవీ హ్యాట్రిక్ అయింది. అసలు ఎన్టీఆర్ గారి నుంచి ఏమైనా ఫోన్ కాల్ లాంటిది ఏమైనా వచ్చిందండి? పొద్దునే ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచి వచ్చింది నాకు. అద్దరిపోయింది. మంచి రెస్పాన్స్ ఉంది బయట. ఇంకా జాగ్రత్తగా మనం ముందు అడుగులు వేయాలి అని ఒక మంచి సలహా ఇచ్చారు నాకు. సో ఆయనతో డిస్కస్ చేస్తానండి. ఇంకా దేవరా 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సేమ్ లుకింగ్ హెయిర్, ఆయన ఎక్కడో నేను ఎక్కడో కింద. అయ్యో ఆయన సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టరే అండి. ఆయన పెద్ద చెట్టు అయితే దాంట్లో ఒక చిన్న విత్తనం అండి. మనం జోనస్ పరంగా మీరు చూసుకుంటే మ్యాడు ఇంకొన్ని సినిమాలు చేసినా సరే సెలెక్టెడ్గా చేసుకొని వెళ్తున్నారు. స్టోరీ వైజ్ కానీ ఎవరైనా సజెషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా మీరు? తప్పకుండా బావగారిది తీసుకుంటానండి. ఏ కథ చేస్తున్నా నాకు ఫస్ట్ నచ్చిన వెంటనే బావగారు చెప్తాను. ఆయన నీకు నచ్చిందా లేదా అని మొత్తం కనుక్కుంటారు. ఏ జానరాలో ఉన్నాను మొత్తం కనుక్కుంటారు. సో కనుక్కొని నాకు ఇదే బెస్ట్ అనిపించి నువ్వు వెళ్ళాలి అని చెప్పి ఆయన మెంటర్ చేస్తూనే నేను ముందుకు వస్తున్నానండి. సినిమాలో ఎలైట్లో ఆఫ్ స్క్రీన్ ఎలా ఎంజాయ్ చేశారో అసలు ఏంటి అనేది? అంటే డబ్బులు లేవు లేకపోయినా ఆఫ్ ద స్క్రీన్ చెప్పాలంటే అండి, మేము గోవాలో షూట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండి. అది నేను ఎంత మాటల్లో చెప్పినా తక్కువే. ఎందుకంటే రోజు మేము ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. రోజు ఒకే దగ్గర ఒకటే హోటల్లో అలా కూర్చొని అలానే రూమ్లో క్రికెట్లు ఆడుకుంటూ నచ్చింది అలా ఫుడ్లో ఆర్డర్ చేసుకుంటూ. సో ఒక మంచి పెళ్లి వాతావరణం అనుకోవచ్చండి అది. అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కడైనా డెస్టినేషన్ వెడ్డింగ్ అలా వెళ్తే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఉంటారు. అందరు కలిసి ఒక రూమ్లో కూర్చొని చిల్ అవుతూ ఉంటారు. సో అలా చాలా బాగుందండి. ఓకేనా? మీ మ్యారేజ్ వీడియోలో చిన్న అబ్బాయి లిప్స్టిక్లు తీసేయడం బ్యాగుల్లో నుంచి అలా మీ దగ్గర నుంచి ఏమైనా దొంగతనం చేయడం జరిగిందా? పాప అండి, మనోడు అల్లరి చేద్దాం అనుకోడు, అలా అయిపోతుంది అంతే. సో అంటే అల్లరి చేయడండి, అంటే అలా అయిపోద్ది అంతే. చూసానండి. ఏం తీసారు? అదే లిప్స్టిక్ ఏదో సంథింగ్ అలాంటిదే. ఎట్లా నా పిల్లలతో బాండింగ్ కానీ వాళ్ళకి ఏమైనా మూవీ తీసుకెళ్ళి చూపించారా? ఇద్దరిని తీసుకెళ్ళి వాళ్ళతో చాలా బాగుంటుందండి నా బాండ్. అంటే ఇంకా వాళ్ళు రోజు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక సినిమా అదిరిపోయింది, మ్యాడ్ గురించి ఏదైనా వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తామో చాలా ఆనందంగా ఉంటుంది నాకు. నెక్స్ట్ హీరోయిన్ ఎవరన్నా మ్యాడ్ క్యూబ్లో? హీరోయినా? అదే మీకు జోడీ ఫస్ట్ పార్ట్లో ఉంది కదండి, అదే జోడీ. కాకపోతే సెకండ్ పార్ట్లో వాళ్ళ కంటిన్యూటీ లేదంటే కంటిన్యూటీ. ఎందుకంటే ఈ పార్ట్ వరకు అంటే మేము తిరుగుతున్నాం కదా గోవా అదంతా. సో వాళ్ళని ఎవరు తీసుకురారు కదండి హీరోయిన్ని. సో మ్యాడ్ 1లో ఉన్న హీరోయిన్లే కంటిన్యూ అవుతారండి ఏదైనా ఉన్నా సరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.